హాయ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, ఆయనకు మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుద్ధాన దినమున ఫేస్బుక్లో ఈ విధంగా ఆన్లైన్ రావడానికి దేవుడిచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూనా, గణపరుస్తూ ఉంటున్నా, మహిమపరుస్తూ ఉంటున్నా. ఈ యొక్క ఉదయకాల సమయమున మనమంతా కూడా కరోనా వైరస్ చేత చాలా దేశాలు, ప్రపంచంలో ఉన్న అనేక మంది కూడా బాధపడుతున్నారు. అయితే దానివల్ల మరి మందిరాలకు వెళ్లకుండా మరి ఇళ్లలో నుంచే ఆన్లైన్ మనమంతా కూడా చేయడము, మరి ఈ విధంగా దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయమున మనమంతా కూడా కళ్ళు మూసుకొని ఒక మాట ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మొదటిగా దేవుని ఆరాధించి గణపడతాం. మరి ఈరోజు మీ అందరికి కూడా దేవుడు నాకు ఇచ్చిన సంతానాన్ని పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. నా యొక్క రైట్ సైడ్లో ఉన్న నా పెద్ద కుమార్తె ఆరాధ్య, మరి నా రెండో కుమార్తె అర్చిత, అదేవిధంగా మూడోదిగా నాకు ఒక కుమారుని కూడా దేవుడు అనుగ్రహించాడు, ఇమాన్యుయల్. మరి అదేవిధంగా ఆల్రెడీ నా భార్యను మీ అందరికి కూడా పరిచయం చేశాను. ఒకరోజు వాక్యం కూడా చెప్పింది అరుణ. నా తల్లిగారి గురించి అందరికి కూడా తెలుసు, చాలామంది కూడా. సో ఈ సమయమున మేమంతా కూడా మరి స్తుతించి ఆరాధించాలని ఆశపడుతున్నా. మరి అనేక మంది మరి ఈరోజు మీరు ఆన్లైన్లోకి వచ్చినట్లయితే దేవుణ్ణి మహిమపరిచి ఆరాధించవచ్చు, గణపరచవచ్చు. ఈ సమయమున మనమందరము కలిసి దేవుణ్ణి ఆరాధించుకుందాం, దేవుని నామంని మహిమపరుచుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తదుపరి మరి కొన్ని పాటలు పాడుకొని దేవుని ఆరాధన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను స్తుతించి ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ఈ సమయమున మరి నాయనా తండ్రి ప్రభువా, నిన్నే స్తుతిస్తూ ఉంటున్నా, నిన్నే ఆరాధిస్తూ ఉంటున్నా. నీకే వేలాది వందనాలు నా తండ్రి ప్రభువా. మరి నాయన ఈ ఆరాధనలు మొత్తం కూడా తోడై ఉండి నడిపించండి. ఒక గంట సేపు జరగబోయి ఉండే ఈ యొక్క ఆరాధనలోని ఆత్మను మా ఎడలో ఉంచమని అడుగుచూ ఉంటున్నాను. అనేక మంది మాతో పాటు పాలు పంచుకున్నటకు కృపను దయచేయండి. అయినా తండ్రి ప్రభా, అనేక మంది వచ్చి నీ వాక్యాన్ని వినుటకు కృపను దయచేయండి. ఆరాధనలో పాలు పంచుకున్నటకు కృపను దయచేయమని అడుగుచూ ఉంటున్నాను. అయ్యా, నీకే స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి సమయమున మరి కొన్ని పాటలు పాడుకొని దేవుని స్తుతించి గణపరుద్దాం. మొదటిగా స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తరచి నేను పాట పాడుకుంటాను. అందరం కూడా స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. హల్లెలూయా. దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో
హల్లెలూయా కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. హల్లెలూయా సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పరిశోధనలు రాగా, సియోను మార్గములో పరిశోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. హల్లెలూయా సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిచ్చితివి. హల్లెలూయా యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా మరణాదా హల్లెలూయా, పాడెద హల్లెలూయా మరణాదా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా చెప్దామా? ఒకసారి ఫేస్బుక్ ఆన్లైన్లో ఉన్నట్టయితే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇంకో పాటలు పాడుకుంటూ, ఇంకొన్ని పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించి మహిమపరుద్దాం, ఆయన నామంని ఘనపరుద్దాం. అందరికి వచ్చిన పాట, అందరికి వచ్చిన పాటలు, ఇంకొన్ని పాటలు మనం పాడుకుంటూ దేవుని నామంని ఘనపరుద్దాం. ఒక మాట ఆయనను స్తుతించిన మనము రుణము తీర్చుకోలేం. మన అందు ఆయన ఉన్నాడు. ఆయన మన దేవుడు, మన గొప్పవాడు. మరి సదాకాలం మనకు తోడై ఉన్న మన దేవుడు కనుక ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి, మహిమపరచాలి అని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా సెలవిస్తుంది. కనుక ఈ సమయమున ఇంకొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామంని ఘనపరుద్దాం, ఆయన నామంని హెచ్చిద్దాం, ఆయన నామంని కొనియాడుదాం. ఉన్నతమైన స్థలములలో ఉన్న గొప్ప దేవుడు కనుక ఆయనను కొనియాడుట,
మనకెంతో మంచిది. దావీదు భక్తుడు అంటున్నాడు 92వ కీర్తనలో, దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిది అని ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకనంటే తన జీవితంలో ఆయన రుచి చూశాడు కనుక ఆయన తన జీవితంలో అనేకమైన వాటిలో మరి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుని అతనికి తోడై ఉండి నడిపించి అన్ని రకాలుగా మరి అతన్ని సరిచేశాడు కనుక మరి ఈ సమయంన మనందరికి వచ్చిన పాట స్తుతించదం, కీర్తించదం, స్తుతి పాడదం అని పాట పాడుకుంటూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కూడా మరి చప్పట్లు కొట్టుకుంటూ ఈ పాట పాడుతూ దేవుని నామంని ఘనపరిచి మహిమపరుద్దాం, ఆయన నామంని హెచ్చిద్దాం. హల్లెలూయా. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. ప్రభు యేసునే స్తుతించెదం, పరిశుద్ధాత్మునే కీర్తించెదం. రారాజుకే స్తుతి పాడెదం, త్రియేక దేవుని కొనియాడెదం. ప్రభు యేసునే స్తుతించెదం, పరిశుద్ధాత్మునే కీర్తించెదం. రారాజుకే స్తుతి పాడెదం, త్రియేక దేవుని కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. మనలను ఎంతో ప్రేమించిన పరమ తండ్రిని స్తుతించెదం. మనకై ధరణిలో ఉదయించిన క్రీస్తు నాథుని కీర్తించెదం. మనలను ఎంతో ప్రేమించిన పరమ తండ్రిని స్తుతించెదం. మనకై ధరణిలో ఉదయించిన క్రీస్తు నాథుని కీర్తించెదం. సత్యములోనికి నడిపించిన పరిశుద్ధాత్ముని కొనియాడెదం. సత్యములోనికి నడిపించిన పరిశుద్ధాత్ముని కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. ప్రభు యేసునే స్తుతించెదం, పరిశుద్ధాత్మునే కీర్తించెదం. రారాజుకే స్తుతి పాడెదం, త్రియేక దేవుని కొనియాడెదం. మనవేసునే స్తుతించెదం, పరిశుద్ధాత్మునే కీర్తించెదం. రారాజుకే స్తుతి పాడెదం, త్రియేక దేవుని కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. మన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతించెదం. మన దోషములకై మరణించిన ప్రియ కుమారుని కీర్తించెదం. మన పాపములను మన్నించిన తండ్రి దేవుని కీర్తించెదం. మన దోషములకై మరణించిన ప్రియ కుమారుని కీర్తించెదం. మనకై విజ్ఞాపనచేయుచున్న ఆత్మదేవుని కొనియాడెదం. మనకై విజ్ఞాపనచేయుచున్న ఆత్మదేవుని కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. ఆమేన్. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతి పాడెదం, కొనియాడెదం. ప్రభు యేసునే స్తుతించెదం, పరిశుద్ధాత్మునే కీర్తించెదం.
స్తుతించెదం రారాజుకే స్తుతి పాడేదం త్రియేక దేవుని కొనియాడేదం ప్రభు యేసునే స్తుతించెదం పరిశుద్ధాత్మునే కీర్తించెదం రారాజుకే స్తుతి పాడేదం త్రియేక దేవుని కొనియాడేదం స్తుతించెదం కీర్తించెదం స్తుతి పాడేదం కొనియాడేదం ఆమేన్ స్తుతించెదం కీర్తించెదం స్తుతి పాడేదం కొనియాడేదం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే ఆమేన్ మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా 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 స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు 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 హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనందరికి కూడా ఏంటి అని అంటే హన్న మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తన మొరవిని ఆలకించి మరి సమూయేలు లాంటి కుమారుణ్ణి అనుగ్రహించడం దేవుని యొక్క వాక్యంలో మనమంతా కూడా చూస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంన మన కన్నీరు తుడిచి మన దుఃఖాన్ని తొలగించి ఆపదల నుంచి కాపాడి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి సర్వసంపదనిచ్చి జ్ఞానాన్నిచ్చి మనల్ని దీవించి మనల్ని హెచ్చించిన మన ప్రభువైన యేసయ్యకు మనమంతా కూడా స్తుతులు చెల్లించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయమున మనమందరము కూడా దేవుని ఆరాధించడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని బట్టి మరి ఈ సమయంన నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకి ఆరాధన అని పాట పాడుకుంటూ మనమంతా కూడా ఆరాధనలోకి వెళ్దాం. ఆయనను స్తుతించి మహిమపరుస్తాం, ఆయనను ఘనపరుస్తాం, ఆయనను కొనియాడుదాం. దయచేసి ఎక్కడున్న వారు అక్కడనే మీరంతా కూడా మరి దేవుణ్ణి ఆరాధించాలని, స్తుతించాలని, మహిమపరచాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. దయానికి స్తోత్రం. నా కనుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన. అందరం కూడా ఆరాధించి ఘనపరుద్దాం. యేసయ్యానికే స్తోత్రమని. ఓ స్తోత్రం దేవా. నా కన్నుల
యేసయ్యకే ఆరాధన 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 నా కనుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా కనుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధన 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 చేతులెత్తి దేవుని స్తుతించి ఆరాధిద్దాం, ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. అయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును తండ్రి. అయ్యా మహిమ గల రాజా నీకే స్తోత్రము నాయన. ఉన్నతమైన స్థలములలో ఉన్నవాడా, అత్యున్నతుడా నీకే స్తోత్రము నాయన. రాజాది రాజా, రవికోటి తేజ నీకే స్తోత్రము నాయన. అయ్యా జీవము కలిగిన దేవా నీకే స్తోత్రము.
జీవాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరమాత్ముడా నీకే స్తోత్రం, పరలోకమందున దేవా నీకే స్తోత్రం నాయనా. అయ్యా నీకే వందనాలు, నీకే వందనాలు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన మా దేవా నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి ప్రభువా. అయ్యా నాయనా తండ్రి నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. అయ్యా ఓ నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా, యేసయ్యా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. నువ్వు ఎక్కడున్నావో అక్కడనే నువ్వు కూర్చొని, నువ్వు నిలబడి, లేక ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడనే దేవుని స్తుతించి ఆరాధించు, ఘనపరచు, మహిమపరచు. అయ్యా నీకే స్తోత్రము తండ్రి, ఘనమైన వాడా, బలమైన వాడా నీకే స్తోత్రము నాయనా. ఆది సంభూతుడా నీకే వందనాలు నాయనా. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాము నాయనా. అయ్యా బలమైన వాడా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం యేసయ్యా. నీకే స్తోత్రం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, 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 ఆరాధన, స్తుతి ఆరాధన.
కొనియాడుదాం. యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా ఓ నీకే స్తోత్రం. యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పటడుగులే నడచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రి వే. నా అడుగులు తప్పటడుగులే నడచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రి వే. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే అందరం కలిసి యేసయ్యా 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 యా స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభువా మా దేవా. ఓ మహోన్నతుడా నీకే స్తోత్రము చెల్లిస్తున్నా. యేసయ్యా యేసయ్యా ఓ
ఆయనను ఆరాధిద్దాం, ఆయనను గణపరుద్దాం, మహిమపరుద్దాం. ఆయన దేవాది దేవుడు, రాజాది రాజు. అయ్యా నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. We bless you Lord, యేసయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవము గల దేవ, అయా ఇక ఉదయకాల సమయం ఈ విధంగా నిన్ను స్తుతించి ఆరాధించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందన. మా తండ్రి, మా దేవ, నాయన ముఖ్యమైన ఘట్టానికి మేమందరము కూడా వెళ్తుండగా అయ్యా మేమందరము నీ వాక్యాన్ని వినబోచుండగా ఆత్మ చెప్పు మాటలు చెవుగలవాడు వినుగాక. అయా తండ్రి ప్రభువా, నీవు గొప్పవాడవు నాయన, శ్రేష్టమైన వాడు, యూదా గోత్రపు సింహమా, నీకు వందనాలు తండ్రి. అయా నీకే స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం, ఆయనకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఈ సమయమున దేవుని యొక్క వాక్యంలోకి మనమంతా కూడా వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము. అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సైఫేను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడమైన దేవా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయమున నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు వినుగాక. అయా తండ్రి ప్రభువా, మరి నీవే మాకు తోడై ఉండి నీడే ఉండి నడిపించండి. నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, నీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నా నోటి నిండా నీ మాటలు పెట్టండి నాయనా తండ్రి ప్రభువా. మరి ఒక 30 నిమిషాలు నీ వాక్యాన్ని మేమంతా కూడా ధ్యానించబోతుండగా మా మధ్యలో మీరు నివసించమని అడుగుచూ ఉంటున్నాం. ఆయన మరి ముఖ్యంగా నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు నాయన. అదే విధముగా తండ్రి ప్రభువా,
నీ కృపలో నీ దయలో నన్ను ఉంచుకో. నా నోటి నిండా నీ మాటలు పెట్టు నాయన తండ్రి ప్రభా. పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని, ఆత్మను నాతో ఉంచమని అడుగుచూ ఉంటున్నా. పలుకుతున్న ప్రతి మాట, వింటున్న ప్రతి వారి జీవితంని నాయన తండ్రి ప్రభావితము చేసినట్లుగా అయా వారి జీవితాలను మార్చి వారి యొక్క నాయన కుటుంబాలు దీవింపబడి వారి వ్యక్తిగత జీవితాలు నాయన ఆస్వాదింపబట్టుకు కృపను దయచేయమని అడుగుచూ ఉంటున్నా. నాయన ఈ సమయం నీ యొద్దకు వస్తూ ఉంటున్నాను. నీవే మాకు తోడేండి, నీడే ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం దేవుని యొక్క వాక్యంలోకి మనమంతా కూడా వెళ్దాం. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను జాగ్రత్తగా. 8వ వచనాన్ని చదువుతాను జాగ్రత్తగా వినండి. సైఫేను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయించుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి స్టెఫెన్ గురించి దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడి ఉంది. స్టెఫెను అంట ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మరి అనేకమైన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగిస్తూ ఉన్నాడు. దేని వలన జరిగిస్తూ ఉన్నాడు? మరి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని మాటలు చెప్తుండగా అనేక మంది మార్చబడుతున్నారు. ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి తన చేయి వేయగా, మాట పలకగా మరి అనేక మందికి కూడా స్వస్థత, దయ్యాలు పారిపోతున్నాయి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయని దేవుని యొక్క లేఖన భాగాలు మనందరికీ కూడా తెలియజేస్తున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంన మీ అందరి ముంగట నేను ఈ యొక్క వాక్యాన్ని చెప్తున్నాను. ఒక మాట మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సాధారణమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలని, ఆశ్చర్యక్రియలు జరిగించాలని, మహోపకార్యాలు జరిగించాలని, ఉన్నతమైన కార్యాలు జరిగించాలని, శ్రేష్టమైన కార్యాలు జరిగించాలని, మునుపు ఎన్నడూ కనలేని వినలేని కార్యాలు జరిగించాలని ఆ విధంగా ఆశపడుతూ ఉంటారు. అయితే ఆశపడుట్లో తప్పేమి లేదు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న దేవుడు అని దేవుని యొక్క లేఖన భాగాలు తెలియజెప్తున్నాయి. అయితే స్టెఫెన్ జీవితంలో మనం చూస్తే ఆయన ప్రజల మధ్యలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని వారిని చూసినప్పటికి కూడా ప్రజల మధ్యలో గొప్ప కార్యాలు జరిగించాడు. వాక్యాన్ని బోధించాడు. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. ఆయన పక్షవాయు గలవాలను ముట్టి స్వస్థపరిచాడు. మరణించిన వారిని లేపాడు. ఈ విధంగా అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు చూసాం. మరి అదేవిధంగా స్టెఫెను కూడా మరి చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనమందరము కూడా మన జీవితం ఆశ్చర్యకరంగా ఉండాలని, అద్భుతకరంగా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, హెచ్చుగా ఉండాలని, గొప్పగా ఉండాలని, అందరికంటే మించిగా మరి గొప్పగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నేను ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. మరి దేవుని యొక్క బిడ్డలం కనుక మరి దేవుని పూజిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన రాజాది రాజు, మనము కూడా రాజుల వలె ఉండాలి అని ఆశపడుతుంటారు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన మరి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యక్రియలు మరి జరిగాయి, ప్రజల మధ్యలో జరిగాయి. అంటే మరి స్టెఫెన్లో నుంచి మనము నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మరి స్టెఫెన్ జీవితం మనం ఒకసారి గమనించాలి. మరి స్టెఫెన్లో నుంచి మనం నేర్చుకోవాలి, సైఫెను నుంచి మనం నేర్చుకోవాల్సిన, మరి తన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మనం ఏదో చూసుకుందాం. ఆయన ఏం చేశాడు, అసలు ఏమి పొందుకొని ఉన్నాడు? ఏమి పొందుకొని ఉంటే ఆయన ప్రజల మధ్యలో అద్భుతాలు కలిగి ఉన్నాడు, ఆశ్చర్యక్రియలు కలిగి ఉన్నాడు. సాధారణంగా సేవకు వచ్చిన వారంతా కూడా ప్రార్థన చేస్తే స్వస్థతని, ప్రార్థన చేస్తే మరి గొప్ప కార్యాలు జరగాలని, ప్రార్థన చేస్తే విమోచన అని, ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోవాలని, లేక ప్రవచనం రావాలని, ఈ విధంగా సేవలో సేవకులైనా, లేకపోతే పాస్టర్స్ అయినా, లేకపోతే ఇవాంజలిస్టులు అయినా, లేకపోతే సేవలో ఉన్న ప్రతి వారు కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అయితే మనమందరము కూడా ఒకటి గమనించాలి. మనము మరి స్టెఫెన్ జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితాలలో కూడా చేస్తాడు. కానీ స్టెఫెన్కి మనకున్న వ్యత్యాసం ఏంటి? స్టెఫెన్ దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి? స్టెఫెన్లో దాగున్న ఆ యొక్క విషయాలు, లేక ఆ లక్షణాలేంటి, ఆ గుణాలు ఏంటి, ఆ సద్గుణాలేంటి, ఈరోజు మనమంతా కూడా తెలుసుకుందాం. ఏం పొందుకొని ఉంటే ఆయన అద్భుతాలు చేశాడు అనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ కూడా తెలియచెప్పాలని చూస్తున్నాను. అయితే మొదటిగా అక్కడ మనం గమనించి చూస్తే అద్భుత కార్యాలు చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే దానికి ముందుగా మనమంతా కూడా ఒక మాట మనం చదువుకోవాలి. మరి ఆ మాట చదువుకొని ఉందాం. ఈ మాట 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్న వాడై సైఫెను. ఇక్కడ
మొట్టమొదటిగా మనమంతము కూడా చూస్తే ఇక్కడ ఏమి రాస్తుందంటే స్టెఫెను విశ్వాసముతోను అని చెప్పేసి రాస్తుంది. మొదటి లక్షణం స్టెఫెను దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం ఏంటి అని అంటే విశ్వాసముతో నిండిన వాడై ఆయన ప్రజల మధ్యలో అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యక్రియలు చేయడానికి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజు మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలం అంటారు, కానీ చాలా మంది కూడా మేము విశ్వాసులమండి, ఇంతమంది విశ్వాసులం ఈ మందిరానికి వెళ్తామండి అని చెప్పుకుంటారు. కానీ వారి యొక్క క్రియలు చూసినా, వారి యొక్క మాటలు చూసినా, వారి యొక్క ప్రవర్తన చూసినా అంత అవిశ్వాసము తీరుగానే ఉంటుంది, అవిశ్వాసము ఉన్నట్టుగానే ఉంటుంది. విశ్వాసము దేవుని పైన ఉంచట్లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిగెత్తడం, అనారోగ్యం వచ్చినప్పుడు బాధపడడం, దయ్యాలతో పీడింపబడినప్పుడు మరి జయం బెదిరిపోవడం, ఈ విధంగా నానా రకాలుగా చాలా మంది కూడా చేస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యందు నీవు నిజమైన విశ్వాసము కలిగి ఉన్నావా, నిలకడమైన విశ్వాసము కలిగి ఉన్నావా అనేది ఒకసారి మనం చూస్తున్నాం. చూడండి, హెబ్రీయులు 11వ అధ్యాయం మనం గమనించి చూస్తే అక్కడ అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ వారందరికీ కూడా మరి విశ్వాస వీరులను పరిచయం చేస్తూ కొన్ని మాటలు అక్కడ పలకడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనమంతా కూడా మన జీవితాలలో అద్భుతాలు కలగాలంటే, మన జీవితాలలో ఆశ్చర్యక్రియలు జరగాలి అంటే, స్టెఫెను ప్రజల మధ్యలో ఉండి ఏ విధంగా అయితే అద్భుతాలు చేశాడో నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ విధంగా జరగాలనంటే మొదటిగా నీవు నేను మనమందరము కూడా ఏం చేయాలి అని అంటే విశ్వాసపు పరుగు, విశ్వాసము దేవుని పైన ఉంచాలి అని చెప్పేసి దేవుని యొక్క లేఖన భాగాలు మనందరికీ కూడా తెలియజేస్తున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుల, చాలా మట్టుకు మనం గమనించి చూస్తే విశ్వాసము కోల్పోయిన వారిగా చాలా మంది కూడా చూస్తున్నాం. అవిశ్వాసులుగా ఆదివారం దేవుని మందిరానికి పోతారు, వింటారు, విన్న తర్వాత మరలా వచ్చి ఇంటికి వచ్చి నానా రకాలైన మాటలు నోటి దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటారు. చూడండి, కొన్ని ఏమని అంటే నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది, ఎందుకు ఈ దరిద్రం, నేను చనిపోతే బాగుండు, ఎందుకు ఇట్లయితుంది అని నోటి నుండి పలుకుతూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అవి విశ్వాసపు సంబంధమైన మాటలు కాదు. దేవుని యందు విశ్వాసం వస్తే నీవు ధైర్యం కలిగి ఉంటావు. దేవుని యందు విశ్వాసం వస్తే నీకు ఏమైపోతుందనంటే ఒకలాంటి ఆదరణ నువ్వు పొందుకొని ఉంటావు. దేవుని పైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయనేది ఇక్కడ స్టెఫెను జీవితంలో నుంచి మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఈరోజు విశ్వాసం కలిగి ఉన్నావా? అబ్రహామును తీసుకుంటే అబ్రహాము మనందరికీ కూడా తెలుసు, విశ్వాసులకు తండ్రి అని ఆయనకు బిరుదు ఉంది. ఎందుకు అని అంటే చూడండి, 99 సంవత్సరాలు కూడా మరి ఆయనకు సంతానం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ ఆ వాగ్దానాన్ని పట్టుకొని తప్పిపోయినప్పటికీ కూడా తిరిగి మరలా దేవుని వైపు చూశాడు అబ్రహాం. అయితే 100వ ఏటన ఇస్సాకు లాంటి మంచి కుమారుణ్ణి దేవుడు అతనికి అనుగ్రహించడం జరిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున మరి స్టెఫెను జీవితంలో మనం గమనిస్తే ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి కారణం మొదటిగా మనం గమనిస్తే విశ్వాసము అనే ఆ యొక్క సద్గుణము తనలో ఉంది. ఆ విశ్వాసం నీకుందా? చాలామంది ఇప్పుడు మనం గమనిస్తే కరోనా వైరస్ రాగానే ఎక్కడ చాలా మందిని గమనిస్తే ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, లేక ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, మేము సరిగా అన్నం తింటామో తినమో, లేక మనం ఇల్లు కిరాయి కట్టుకోమో, లేక కరోనా వైరస్ సోకిందనుకో మేము చనిపోతావేమో, అంటే ఇలాంటి మరి ఆలోచన చాలా మంది కూడా కలిగి ఉన్నారు. అదే నువ్వు సేవిస్తున్న పూజిస్తున్న దేవుని వైపు చూస్తూ విశ్వాసం ఉన్నట్లయితే అబ్బా, దానికంటే గొప్పగా మించింది ఇంకోటి ఏమీ కూడా లేదు. సో మొదటిగా మరి స్టెఫెను జీవితం నుంచి మనం అందరము కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే విశ్వాసము తనలో దేవుని పైన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసం కలిగి ఉన్నాడు. అది ఏదైనప్పటికీ కూడా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి కలిగిన ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుని యందు నిలకడమైన విశ్వాసం కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగాలు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. సో మొదటి సద్గుణం, ఆయన అద్భుత కార్యాలు చేయడానికి, ఆశ్చర్యక్రియలు జరిగించడానికి మొదటిగా దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం, గొప్ప విశ్వాసం, అధికమైన విశ్వాసం మనందరికీ కూడా కలిగి ఉండాలి. అధికమైన విశ్వాసం మనం అందరము కూడా కలిగి ఉండాలి. యాకోబు పత్రికలో ఒక మాట రాస్తుంది, ఏమనంటే
విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఈరోజు అనారోగ్యంతో నీవున్నావా? అయితే విశ్వాసం కలిగి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో స్వస్థత కలుగజేస్తాడు. నీకున్న ప్రతి వ్యాధిని తొలగించి నీకు, నీ కుటుంబాన్ని, నీ యొక్క ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, లేక నీకు కలుగుతున్న పరిస్థితులను, సమస్యలను, వాటినన్నింటి నుంచి కూడా దేవుడు నీకు విడుదలనిచ్చును గాక. ఆమేన్. బైబిల్లో అనేక మంది మరి విశ్వాసముతోనే వారి యొక్క జీవితాన్ని కొనసాగించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు నిలకడమైన విశ్వాసం. ఇక్కడ స్టెఫెను కూడా విశ్వాసముతో నిండిన వాడై ఆయన ఉండెనని దేవుని యొక్క లేఖన భాగం చెప్తుంది. సో మొదటిగా విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా అనే మాట నిన్ను నీవు ఒకసారి పరిశీలించుకొని చూసుకోవాలి. రెండోదిగా మనం చూద్దాం. రెండోదిగా మరి 8వ వచనాన్ని నేను చదువుతాను. స్టెఫెను కృపతోను, ఇక్కడ రెండోదిగా, మొదటిగా విశ్వాసం చూశాను, రెండోదిగా కృప మనం చూద్దాం. కృప అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితాలలో. కృప అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని కృప లేకపోతే మనం బ్రతికేవారము కాదు. దేవుని కృప కటాక్షము మనందరిపైన ఉండాలి అని దేవుని యొక్క లేఖన భాగ్యం మనందరికీ కూడా తెలియజేస్తుంది. చూడండి, దావీదును ఒకసారి మనం గమనించి చూస్తే దావీదు అంటున్నాడు, అయ్యా ఆకాశము కంటే ఎత్తైనది నీ మహాకృప అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దేవుని కృప గురించి చాలా చక్కగా కీర్తనలలో ఆయన రాయడం మనం చూస్తూ ఉంటున్నాం. సో దేవుని కృప మరి హెచ్చుగా మన జీవితంలో ఉండాలి. మొదటిగా విశ్వాసమును కలిగి ఉండాలి. రెండోదిగా దేవుని కృప నీ జీవితంలో హెచ్చుగా ఉండాలి. దావీదు ఒకవేళ మనకు పరిశీలించి చూస్తే దావీదు జీవితాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, దావీదు ఏందని అంటే గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడు? గొర్రెల్ని కాసుకుంటుంటే దేవుడు మరి గొర్రెల్ని కాస్తూ దేవుని ఆరాధించి స్తుతిస్తున్నాడు కనుక దేవుడు అది చూసి దావీదుని చూడండి ఒక గొర్రెల కాపరి నుంచి రాజుగా తనను ప్రమోట్ చేశాడు. అక్కడ చేయడానికి కారణం ఏంటి అని అంటే దేవునితో మంచిగా ఉన్న ఆ యొక్క సంబంధం. ఆ మంచి సంబంధం నువ్వు కలిగి ఉండాలి. ఆ సత్సంబంధం మంచి కలిగి ఉండాలి. దేవుని పట్ల నిలకడమైన భక్తిని, లేక దేవుని ఎదుట నీవు సరిగ్గా ఉన్నట్లయితే ఆ కృపను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదుకి సౌలుకి వ్యత్యాసం ఉంది. సౌలు దేవుడు ఏర్పరచుకున్న రాజు అయినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలాడు. కానీ సౌలు కృప పొందినవాడు. కానీ దావీదు మాత్రం అత్యధికమైన కృప పొందినవాడుగా ఉన్నాడు. ఎందుకనంటే రాజ్యం ఏలాడు, తర్వాత చక్రవర్తిగా కూడా కొన్ని రాజ్యాలను ఏలిన దావీదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మనందరికీ కూడా మనందరికీ కూడా చెప్పాల్సి వస్తుంది అని అంటే, చూడండి, దేవుని కృప అనేది మనందరము కలిగి ఉండాలి. కృపతో నింపబడిన వాడై ఉన్నాడు. దేవుని కృప చేత నింపబడిన వాడై ఉన్నాడు. ఈరోజు నేను ఇంకా బ్రతుకున్నామంటే దేవుని కృప. ఈరోజు నేను ఇంకా మనమంతా కూడా ఇంకా ఆ కరోనా వైరస్ చేత మనమంతా కూడా బాధితులుగా ఉండలేదని అంటే దేవుని కృప. చూడండి, పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. యుఎస్ఏలో కానీ, స్పెయిన్లో కానీ, ఇటలీలో మనం చూస్తున్నాం సంఘటన. పెద్ద గుంత తవ్వి మరి దాంట్లో అనేకమైన మరి శవాలు వేసి పూడ్చిన మరి దృశ్యాన్ని నేను చూశాను. నా ప్రియమైన సహోదరుడా, రెండోదిగా స్టెఫెను జీవితం నుంచి మనమందరము కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని చేత కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఆ కృపను నువ్వు పొందుకున్న వాడిగా ఉన్నావా? చాలామంది ఏమంటారంటే పాపం చేసి అయ్యా క్షమించు దేవా అని దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ విధంగా నువ్వు రావడానికి వీల్లేదు. ఈ యొక్క ఉదయకాల సమయంన స్టెఫెన్ను మనం గమనించి చూస్తే మొదటిగా దేవుని యందు నిలకడమైన విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. సో అద్భుతాలు చేయడానికి కారణం ఏంటి? ఆయన ప్రజల మధ్యలో క్రియలు చేయడానికి కారణం ఏంటి అని అంటే, మొదటిగా ఆయన యొక్క విశ్వాసము గొప్పగా ఉంది. రెండోదిగా దేవుని చేత కృప పొందిన వాడిగా ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? దేవుని చేత కృప పొందిన వాడిగా ఉన్నావా? కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నీకు ఉద్యోగం ఉంది అని అంటే దేవుని కృప. ఒక సొంత గృహం ఉందంటే దేవుని కృప.
ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే దేవుని కృప, మంచిగా సంపాదిస్తున్నామంటే దేవుని కృప, మంచి జీతం కలిగి ఉన్నాం, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాం, దేవుని కృప. చాలామంది లేరంటారా? ఉన్నారు. చాలామంది కూడా మరి ఈ అవకాశాలు లేవు, అయినప్పటికీ కూడా దేవుడు నీకు ప్రేమించి ఇచ్చున్నాడు. సో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరగాల, అయితే దేవుని కృప మరి నీ పైన ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా తెలియజెప్తూ ఉంది. సో రెండోదిగా మనమందరము కూడా దేవుని కృప పొందుకున్న వారిగా ఉండాలి. సో మొదటిగా స్టెఫెను విశ్వాసముతో ఉన్నాడు, రెండోదిగా దేవుని కృపను పొందుకున్న వాడిగా ఉన్నాడు, మూడోదిగా సైఫను కృపతోనూ బలముతో నింపబడిన వాడై, మూడోదిగా బలముతో నింపబడినవాడు. అంటే బలముతో అంటే ఏ బలముతో నింపబడినవాడు? శారీరక బలముతో నింపబడినవాడా, లేకపోతే ఆత్మ సంబంధమైన బలముతో నింపబడినవాడా? ఏ బలముతో నింపబడినవాడు అనంటే ఆయన దైవ సంబంధమైన బలముతో నింపబడినవాడు. మరి ఇక్కడ మనం గమనించి చూస్తే దైవ సంబంధమైన బలముతో, ఆ బలముతోనే నింపబడి ఉన్నాడు కనుక ప్రజల మధ్యలోకి వెళ్ళి అద్భుతాలు చేయగలిగి ఉన్నాడు, వాక్యము చెప్పగలిగి ఉన్నాడు. అదేవిధంగా మరి అందరి ముంగట ధైర్యముగా నిలబడి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలిగి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు అనుకోవచ్చు నీకు బలం కావాలంటే మంచిగా పౌష్టికమైన ఆహారం, ఆకుకూరలు కానీ, పాలు తినడము, మాంసం తినడము కానీ, పాలు తాగడము కానీ, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం మన శరీరంలో బలం కలగాలని చెప్పేసి. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ శారీరక బలం అనేది తాత్కాలికము, దైవిక సంబంధమైన బలం అనేది అది శాశ్వతమైనది. ఆ బలము నీలో ఉంటే, నీ పైన ఉంటే, ఆ పరిశుద్ధాత్ముడు ఆ బలము నువ్వు కలిగి ఉన్నట్లయితే మునుపు ఎన్నటి లేని, కనలేని, వినలేని కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు నీ మధ్యలో నా మధ్యలో జరిగించును కాక. ఆమేన్. ఇక్కడ మరి ఆయన బలముతో నింపబడిన వాడిగా మనమంతా కూడా చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీవు మరి పరిశుద్ధాత్ముని యొక్క బలము చేత నింపబడుతున్నవాడు. చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం లేని వాడిగా జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు ఏందో తెలియదు. బ్యాప్టిజం తీసుకుంటారు, రక్షణ కలిగి ఉంటారు అంటారు కానీ పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం లేకుండా చాలా మంది కూడా జీవిస్తున్నట్లుగా నేను చూస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ఇక్కడ మరి స్టెఫెను జీవితంలో మనం గమనించి చూస్తే అక్కడ ఆయన పరిశుద్ధాత్ముని యొక్క మరి బలము పొందుకున్న వాడుగా ఆయన ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి స్టెఫెను బహుబలంగా మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి కారణం ఏంటి అని అంటే 3 విషయాలు. మొదటిగా ఆయన గొప్ప విశ్వాసంతో నింపబడిన వాడిగా ఉన్నాడు, రెండోదిగా దేవుని యొక్క కృపచేత నింపబడిన వాడిగా ఉన్నాడు, మూడోదిగా పరిశుద్ధాత్ముని యొక్క బలము చేత నింపబడి ఉన్నాడు. చూడండి, నీ సేవను కొనసాగించాలన్నా, నీ జీవితాన్ని కొనసాగించాలన్నా, లేకపోతే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరగాలన్నా, లేకపోతే అన్ని విషయాలలో కూడా నువ్వు ఎదగాలన్నా పరిశుద్ధాత్ముని యొక్క బలము, పరిశుద్ధాత్ముని యొక్క ఆధ్వర్యంలో, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మార్గము కలిగి ఉన్నట్లయితేనే నువ్వు ఎదగగలుగుతావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి స్టెఫెను ప్రజల మధ్యలో అద్భుత కార్యాలు జరిగించెను. అక్కడ మహత్య కార్యాలు, గొప్ప సూచక్రియలు చేయుచున్నాడు. మహత్య కార్యాలు, గొప్ప సూచక్రియలు చేయుచున్నాడు. నువ్వు అవి చేయాలి అనంటే, నీ జీవితంలో జరగాలి అనంటే, నీ కుటుంబంలో జరగాలి అనంటే, నీ వ్యాపారంలో కానీ నీ ఉద్యోగంలో జరగాలి అనంటే నీవు కూడా విశ్వాసముతో మొదటిగా నింపబడిన వాడిగా ఉండాలి. నీ విశ్వాసము గొప్ప విశ్వాసముగా మార్చబడాలి. నిశ్చయముగా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని పైన ఆనుకొని నీవు జీవించాలి. దేవుని అందే నిలకడమైన భక్తి కలిగి ఆయన వైపు చూస్తూ మరి విశ్వాస సహితమైన ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడా నీవు ముందుకు కొనసాగించబడాలి అని దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా తెలియజేస్తుంది. అదేవిధముగా మనం గమనిస్తే కృప పొందిన వాడిగా నీవు దేవుని కృప పొందిన వాడిగా ఉండాలి. అత్యధికమైన కృప పొందిన వాడిగా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధాత్ముని యొక్క బలము పొందుకున్న వాడిగా నీవు ఉండాలి. నాలుగోదిగా మనమందరము కూడా ఒక మాట చూసుకుందాం. నాలుగోదిగా ఒక మాట
స్టైఫన్ గురించి నాలుగోదిగా ఒక మాట నేను మీ అందరికి కూడా చెప్పి నేను ముగిస్తాను. 7వ అధ్యాయము 60వ వచనము. నేను చదివి వినిపిస్తాను, మీరంతా కూడా వినండి. 4వ విషయాన్ని, స్టెఫెను జీవితంలో నుంచి 4వ విషయాన్ని నేను చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయము 60వ వచనం నేను చదువుతాను. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపమును మోపకమునని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావుకు సమ్మతించను. ఇక్కడ మనం గమనించి చూస్తే 4వ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన క్షమించే గుణము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ విషయం, మనమందరము కూడా ఇతరులను క్షమించే మనసు. చూడండి, అతన్ని రాళ్ళతో కొట్టి చంపారు. అయినప్పటికీ కూడా మరి పరలోకం వైపు మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తూ, అయ్యా వీరిని క్షమించు దేవా, ఈ పాపం వీరిపైన మోపకు అని చెప్పేసి ఆయన హృదయం నిండా క్షమించే గుణము కలిగి వారి మరి క్షమించడం మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సూటిగా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. నువ్వు నిజంగా ఇతరులను క్షమిస్తున్నావా? నీ పట్ల అపరాధము చేస్తే, నీ పట్ల పాపము చేస్తే, నీ పట్ల దోషము చేస్తే, నిన్ను నిందిస్తే, నీకు హాని కలుగజేస్తే, నిన్ను అనరాని మాటలు అంటే, నిన్ను ఇష్టం వచ్చినట్లుగా తిడితే, లేకపోతే నిన్ను మోసం చేస్తే, నిన్ను చంపాలని చూసిన వారిని నీవు నిజముగా, నిశత్రువులను నీవు నిజముగా క్షమించి ప్రేమిస్తున్నావా అనే విషయాన్ని మనమంతా కూడా తెలుసుకోవాలి. అది చేసినప్పుడే నీ జీవితంలో మరి మునుపు ఎన్నడూ కనలేని వినలేని కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్టెఫెను ప్రజల మధ్యలో మహత్కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 4వ విషయం ఆయన ఏంటంటే, తనను నిందించిన వారిని, తనను కొట్టిన వారిని, తనను చంపిన వారిని ఏమంటున్నాడంటే, అయ్యా వీరిని నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి ఆయన అనడం మనం చూస్తూ ఉంటున్నాం. నీవు నేను కూడా ఇతరులను క్షమించి మనము ఆ యొక్క పాపాన్ని కట్టుకోకుండా, పాపాన్ని తీసివేసుకొని దేవుని వైపు చూడాలని దేవుడు మనందరినీ కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు చక్కని 4 విషయాలు దేవుడు మనందరికీ కూడా మరి స్టైఫను జీవితంలో నుంచి నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సో మొదటిగా ఏమని చెప్తున్నాడంటే, స్టైఫను జీవితంలో నుంచి మనమంతా కూడా నేర్చుకుంది, అతడు గొప్ప విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. రెండోదిగా స్టైఫను జీవితంలో నుంచి మనం నేర్చుకుంది, గొప్ప కృప పొందిన వాడిగా ఆయన ఉన్నట్లుగా చూస్తున్నాం. మూడోదిగా పరిశుద్ధాత్మని యొక్క బలము చేత ఆయన నింపబడిన వాడిగా చూస్తున్నాం. నాలుగోదిగా ఆయనను చంపిన వారిని ఆయన క్షమించినట్లుగా మనమంతా కూడా చూస్తున్నాం. మరి ప్రజల మధ్యలో ఆయన మహోత్య కార్యాలు, గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఈ యొక్క 4 విషయాలు తన జీవితంలో మనమంతా కూడా చూడగలిగి ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంన దేవుని యొక్క వాక్యము నిన్ను సూటిగా ఒకవేళ నీ హృదయాన్ని తాకినట్లయితే, నీ హృదయంలో లేక దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, దేవుడు నీకు సూటిగా తెలియచెప్తున్నట్లయితే, దాన్ని నువ్వు ఖండించకుండా, దాన్ని ధిక్కరించకుండా, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలోకి స్వీకరించుకొని, దేవుని యొక్క వాక్యాన్ని నీవు మరి ఆ హృదయంలోకి వందంతలుగా నాటించుకొని నీవు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకా తప్పిపోయిన గొర్రెవలే, లేకపోతే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగపోవడానికి కారణాలు బహుశా నీ యొక్క అవిశ్వాసం కావచ్చు, పరిశుద్ధాత్మని శక్తిని పొందుకోకుండా ఉన్నవాడిగా ఉన్నావేమో, అదేవిధంగా మరి కృపచేత నింపబడకుండా ఉన్నావేమో, అదేవిధముగా మరి అనేకమైన విషయాలలో నువ్వు దేవునికి తొలగిపోయిన వాడిగా ఉన్నావేమో. అయితే దేవుడి యొక్క అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. దేవుని సన్నిధికి రా. దేవుడు మరి నిన్ను నన్ను ప్రేమించి ఈ యొక్క సమయాన్ని ఇచ్చాడు కనుక మనం ఈ సమయాన్ని మనం వాడుకుందాం. దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు దేవా అని దేవుని సన్నిధిలో నీవు ఒక మారు ఆయన వైపు తిరిగి, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని ఒకసారి ఆయన అడిగినట్లయితే ఆయన నీ పాపాలు నా పాపాలు క్షమించుదు. కనుక ఈ సమయం నా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అయ్యా నన్ను క్షమించు దేవా, మరి స్టైఫన్లో ఉన్న లక్షణాలు నాలో లేవు తండ్రి. నేను అనేక సార్లు అవిశ్వాసిగా ఉన్నాను, అనేక సార్లు మరి నీ కృప మరి నా పైన
ఉండాలి అని అనుకున్నాను, కానీ పాపం చేత పీడింపబడి ఉన్నాను. అనేక సార్లు పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అనుభవం లేక నేను జీవించున్నాను. అదేవిధంగా మరి ఇతరులు నన్ను గాయపరిచినప్పుడు మరి నేను మనసులో ఉంచుకొని నానా రకాలుగా వారికి కూడా చెడు చేశాను దేవా అని. ఒకవేళ నీవు నీ జీవితాన్ని మరి దేవునికి, ఒకవేళ దేవుని ఎదుట నువ్వు పాపం చేసి ఉన్నట్లయితే మరి దేవుడు ఈ యొక్క సమయాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో నీ మొర పెట్టుకో. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షేణము నన్ను చెక్కు. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షేణము నన్ను చెక్కు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమ. లేవనెత్తుము, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా నీవు దారి తప్పి దేవుని కార్యాలు నీ జీవితంలో చూడకుండా, అయ్యా నన్ను క్షమించు దేవా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను నన్ను మరి క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సమయమున మనమంతా కూడా ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, పరమాత్ముడా, జీవం కలిగిన దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంన, ఈ పునరుద్ధాన దినమున ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి మాకిచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని వందనాలు చెల్లిస్తూ, అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క రక్తము చేత కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేయమని, ఎవరైతే ఈ వాక్యం విని వారి యొక్క జీవితాలను సరి చేసుకోవాలని ఇష్టపడుతున్నారో వారందరినీ కూడా మరి ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. యా సరి అయిన మార్గంలో ఉంచి నడిపించు. నా ప్రభువు, నా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం, ఆయనకు మహిమ కలుగును గాక. అయితే దయచేసి మీరంతా కూడా నా కోసం, నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. కింద మరి నా నెంబరు, మీకున్న ప్రార్థన విన్నపాలు నా నెంబర్కి పంపించండి. అదేవిధంగా మరి మీరు నిజముగా బలపరచబడినట్లయితే, ఈ ఆరాధన ద్వారా బలపరచబడినట్లయితే మీ అమూల్యమైన శ్రేష్టమైన కానుకలు నాకు గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది. ఆ ఫోన్పేకి గూగుల్ పేకి మీరు మీ యొక్క కానుకలు నాకు పంపించవచ్చు. మరి నా ఫోన్ నెంబర్ నేను టైప్ చేస్తున్నాను. నా ఫోన్ నెంబర్కి
గూగుల్ పే ఆర్ ఫోన్పే మీరు పంపించవచ్చు. మరి ఈ గూగుల్ పేకి ఫోన్పేకి మీ యొక్క అమూల్యమైన కానుకలు నాకు పంపించవచ్చు. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన విన్నపాలకు కూడా అదే నెంబర్, దయచేసి మీ ప్రార్థన విన్నపాలు కూడా ఆ నెంబర్కి పంపించాలని ఆశపడుతున్నాను. మరి ఇంతవరకు కూడా మీరంతా కూడా మరి ఎంతగానో ఓపికతో సహనముతో ఈ ఆరాధనలో మొత్తము కూడా మీరు పాల్పంచుకున్నందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.